పల్నాడు జిల్లా మాచర్ల 133వ కేబీ సబ్స్టేషన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ కావడంతో మంటలు నేరుగా వ్యాపించాయి. మంటలు ఎగిసిపడడంతో స్థానికంగా ఆందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమై అత్యవసర చర్యలు చేపట్టారు. ప్రారంభంలో మంటలు అదుపులోకి రాకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఫోమ్ వాటర్తో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఫైర్ ఇంజన్ సకాలంలో చేరుకోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది అని అధికారులు తెలిపారు. ఘటనపై విద్యుత్ శాఖ ఎస్సీ పూర్ణచంద్రరావు హుటాహుటిన సబ్స్టేషన్కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై డిఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ 132వ కేవీ మాచర్ల రెండచెంతల సర్క్యూట్ 1 కరెంటు ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ కావడంతో మంటలు వ్యాపించాయని తెలిపారు. ఈ ఎక్విప్మెంట్ కోసం నేను అక్కడి నుంచి ట్రై చేశాను. ఆల్రెడీ రిమూవ్ చేసినటువంటి తెచ్చి ఎరెక్ట్ చేస్తాం. మోస్ట్లీ 12 మెయిన్ రీజన్ ఇంటర్నల్ సిటీలో ఇంటర్నల్ ఫాల్ట్ వచ్చి బ్లాస్ట్. సుమారు ఎంత ఖర్చు? 15 లక్షలు. ఓకే సార్.